ఆత్మస్థైర్యాన్ని ప్రదర్శించగలగాలి. సో అందువల్ల జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి వెళ్ళకపోవడానికి కారణాలు ఏంటి అని విశ్లేషించడం కన్నా వెళ్ళాల్సిన అవసరం మాత్రం గుర్తించాలి. ఇక కూటమి విజయంలో కీలక పాత్ర వహించే సూపర్ 6 పథకాలు, ఆ సూపర్ 6 పథకాల మీదే వాటి అమలు సాధ్యాసాధ్యాలపై అసెంబ్లీలోనే సీఎం హోదాలో చంద్రబాబు నాయుడు కొన్ని కామెంట్స్ చేశారు సార్. చాలా కష్టము, చాలా కష్టతరమైన పరిస్థితి ఉంది అని చెప్పి. దీన్నే ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చాలా సీరియస్గా తీసుకుని సోషల్ మీడియాలో కూడా ట్రోల్ చేస్తుంది సార్. నిమ్మల రామానాయుడు ఆయన ప్రచారంలో ఉండగా ఏ రకంగా ఒకరుంటే ఇద్దరుంటే ముగ్గురుంటే ఏ రకంగా మీకు పథకాల అమలు ఉంటుంది అనే దాని మీద అప్పుడు మాట్లాడిన మాటల్ని ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా కూడా ట్రోల్ చేస్తుంది. ఈ సూపర్ 6 విషయంలో ఈ కూటమి ప్రభుత్వం వెనక్కి తగ్గుతుంది అనుకోవాలా? వెనక్కి తగ్గుతుందని చెప్పలేదు కదా. అంటే అంత మనము కష్టతరం అని అనడము చేయడం లేదని కాదు. జ్యోతిష్యాలు నేను ఎప్పుడు చెప్పను, మీరు ఎన్నిసార్లు అడిగినా నా ప్రశ్న ఆన్సర్ అదే. భవిష్యత్తులో ఏం జరుగుతుందని జ్యోతిష్యాలు నేను చెప్పను. సో ఇప్పటివరకైతే ప్రభుత్వం వచ్చి 45 రోజులు అయింది. ఇప్పుడే అమలు చేయదు అని ఆరోపణలు చేయలేము. ఫస్ట్ మనకు అర్థం కావాల్సింది, ఏ ప్రభుత్వమైనా ఆ ఇచ్చిన ప్రామిసెస్ను 100% అమలు చేస్తుందా అంటే కొన్ని సందర్భాల్లో చేయదు. తెలంగాణలో కేసీఆర్ ప్రభుత్వం నిరుద్యోగ భృతి ఇవ్వలేదు కదా, దళితులకు 3 ఎకరాల భూమి ఇవ్వలేదు, కేజీ టు పీజీ అమలు చేయలేదు. అందువల్ల ప్రజలు కూడా దాన్ని సీరియస్గా తీసుకుంటారని అనుకోను. కానీ సబ్స్టాన్షియల్గా ప్రజల్ని బాగా ఆకర్షించిన పథకాలు ఉంటాయి. అంటే ప్రజలు దానివల్లనే ఓటు వేసిన పథకం ఉంటుంది. అది కనుక అమలు చేయకపోతే తీవ్రమైన అసంతృప్తి వస్తుంది. ఇప్పుడు ఉదాహరణకు మీకు తెలంగాణలో డబుల్ బెడ్రూమ్ అమలు చేయకపోవడం అనేది చాలా పెద్ద తీవ్ర అసంతృప్తి. ఎందుకంటే 2014లో 2018లో బీఆర్ఎస్ను గెలిపించడంలో ఆ ప్రామిస్ చాలా కీలక పాత్ర పోషించింది. అందువల్ల డబుల్ బెడ్రూమ్లో, అలాగే ఇప్పుడు రుణమాఫీ, ఇలాంటి ప్రజలు ఒక రాజకీయ పార్టీ వైపుగా మొగ్గు చూపటానికి బాగా దోహదం చేసినటువంటి ప్రామిసెస్ ఉంటాయి. సో ప్రతి ప్రామిస్ ఈక్వల్గా ప్రజల గుండెల్ని హత్తుకోవు. సో కొన్ని ప్రామిసెస్ ప్రజల్ని ఎక్కువ ఆకర్షిస్తాయి, కొన్ని తక్కువ ఆకర్షిస్తాయి. ఏ ప్రామిస్ని చూస్తే ప్రజలు ఓటేశారో ఆ ప్రామిస్ అమలు చేయకపోతే మాత్రం అసంతృప్తి పెరుగుతుంది, నష్టం కూడా జరుగుతుంది. సో అందువల్ల ఆయా ప్రామిసెస్ను అనేది వేసుకోవాలి. ఇక ఆర్థిక పరిస్థితి బాగలేదు, ఈ విషయం ముందుగా కూడా తెలుసు కదా. మరి ప్రామిస్ చేసినప్పుడే తెలియకుండా ప్రామిస్ చేయలే కదా, మనం మొదటి నుంచి కూడా చెప్తున్న విషయమే. కానీ ఏం చెప్పారు మేనిఫెస్టోలో, కేంద్ర ప్రభుత్వ సహకారంతో ఈ హామీలను అమలు చేస్తామన్నారు. సో బడ్జెట్లో ఇప్పుడు ఒక వైట్ పేపర్ ఇవ్వాలి. ఇప్పుడు చాలా వైట్ పేపర్లు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఇస్తుంది కదా. ఇంకో వైట్ పేపర్ కూడా ఏమి ఇవ్వాలంటే, ఆంధ్రప్రదేశ్కు కేంద్ర ప్రభుత్వం ఈ బడ్జెట్లో ఏమి ఇచ్చింది అని ఇప్పటికీ అంచనా లేదు. ఆ 15,000 కోట్లు అమరావతికి ఇచ్చింది గ్రాంటా లేకుంటే అప్పా, ఆ అప్పు ఎవరు తీరుస్తారు, ఆ అప్పుకి ఎవరు వడ్డీ కడతారు, ఇప్పటికీ ఆ ప్రశ్నలు మిగిలే ఉన్నాయి. ఎవరికి ఆ ప్రశ్న 15 ఫైనాన్స్ మినిస్టర్ మాట్లాడిన మాట బట్టి అయితే అది బడ్జెట్ గ్రాంట్ లాగా అనిపించలేదు. విల్ ఫెసిలిటేట్ త్రూ మల్టీలేటరల్ డెవలప్మెంట్ ఏజెన్సీస్ అండ్ అరేంజ్ ఫర్ అన్నారు. సో ఇస్తాము కానీ బడ్జెట్లో ఎలకేషన్ చెప్పలేదు. బీహార్కేమో క్లియర్గా బడ్జెట్ ఎలకేషన్ చెప్పారు. 59,000 కోట్ల రూపాయల బడ్జెటరీ ఎలకేషనే ఉంది. ఆంధ్రప్రదేశ్కు బడ్జెట్ ఎలకేషన్ చెప్పలేదు. ముఖ్యంగా ఈ సూపర్ 6 అమలుకు కేంద్ర ప్రభుత్వం ఏమి ఇస్తుంది ఇది చెప్పాలి కదా. ఎందుకంటే మేనిఫెస్టోలో చెప్పింది కేంద్ర ప్రభుత్వ సాయంతో. అలాంటి వాళ్ళు అప్పుడు కూడా చెప్పాము, అయ్యా రాష్ట్ర ప్రభుత్వ పథకాలకు కేంద్రం ఎందుకు సహాయం చేస్తుంది, ఇది మేనిఫెస్టోలో చెప్తున్నారని. కానీ అప్పుడు జనాన్ని నమ్మించడానికి, అంటే ఎలా అమలు చేస్తారని ప్రశ్న అడుగుతున్నారు కనుక, నిధులు ఎక్కడికి వస్తాయి అన్నారు కనుక డెఫినెట్గా కేంద్ర ప్రభుత్వ సాయంతో చేస్తాము అని డబుల్ ఇంజన్ సర్కార్ వస్తే చెప్పారు. ఇప్పుడు డబుల్ ఇంజన్ సర్కార్ వచ్చింది. మరి కేంద్ర ప్రభుత్వం సూపర్ 6లో ఏ పథకానికి ఎన్ని డబ్బులు ఇచ్చింది? ఉదాహరణకు మా తల్లికి వందనం కేంద్రం ఏమైనా డబ్బులు ఇచ్చిందా? అలాగే పింఛన్ల పెంపు డబ్బులు ఇచ్చిందా? కేంద్రం నేషనల్ సోషల్ అసిస్టెన్స్ ప్రోగ్రామ్ అని ఉంటుంది, పెన్షన్లకు ఇచ్చే డబ్బులు, దాంట్లో బడ్జెట్ పెంచలేదు, మళ్ళీ ఏడుకెళ్ళి ఇస్తుంది. మహిళలకు ఉచిత రవాణా కేంద్రం ఎంత ఇస్తానని ఒప్పుకుంది, దీనిపైన శ్వేతపత్రం రావాలి. అలాగే ప్రతి మహిళకు డబ్బులు ఇస్తామన్నారు, కేంద్రం ఎంత ఇస్తానని చెప్పింది. నిరుద్యోగ భృతి ఇస్తామన్నారు యువతరం, దానికి కేంద్రం ఎంత ఇస్తానని చెప్పింది. సో ఈ సూపర్ 6లో ఉన్నటువంటి అంశాలకు కేంద్రము ఎన్ని ఇస్తానని బడ్జెట్లో ఒప్పుకుంది అన్న దానిపైన వైట్ పేపర్ రావాలి. ఎందుకంటే అసలు శ్వేతపత్రం అది. అంటే క్లియర్గా కేంద్రము ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పథకాలకు డబ్బులు ఇవ్వదు
ఇది చెప్పడం లేదంటే అది ఎస్టాబ్లిష్ అయిపోయింది. ఎందుకంటే ఎప్పుడు కూడా కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వ పథకాలకు డబ్బులు ఇవ్వదు. ఇక కేంద్ర ప్రభుత్వం మరి డబ్బులు ఇవ్వనప్పుడు ఏడికలు అమలు చేస్తారు? ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి సంక్షేమ పథకాలు అమలు చేస్తేనే ఆంధ్రప్రదేశ్ శ్రీలంక అయింది అని చెప్పాను. ఇది ఎప్పుడు మరి జగన్మోహన్ రెడ్డి కన్నా ఎక్కువ చెప్పారు కదా. జగన్మోహన్ రెడ్డి చెప్పింది అరౌండ్ ఓవర్ 50,000 crores. ఎందుకంటే ఆయన 2,70,000 కోట్లతో చెప్పాడు అసెంబ్లీ ఎన్నికల సమయంలో. మోర్ దెన్ ఒక 54,000 crores. కానీ ఏ లెక్కల ప్రకారమైన సూపర్ 6 అమలుకు ఇప్పుడు హిందుస్థాన్ టైమ్స్ వారి మింట్ అనే బిజినెస్ డైలీ అంచనా చెప్పింది 1,20,000 కోట్లు ఖర్చు అవుతుంది అని. సో అందువల్ల సూపర్ 6 పైన ఒక శ్వేతపత్రం ఇవ్వాలి. ఎంత ఖర్చు అవుతుంది, ఎలా అమలు చేస్తారు, రోడ్ మ్యాప్ ఏంటి, ఎప్పటిలోగా నిధులు సమకూరుస్తారు, ఎక్కడి నుంచి నిధులు సమకూరుస్తారు, అప్పులు చేసి సమకూరిస్తే జగన్మోహన్ రెడ్డికి మీకు తేడా ఏంటి? జగన్మోహన్ రెడ్డి చేసిన పని అదే. ఇక్కడ చంద్రబాబు నాయుడు 2019లో అధికారం కోల్పోయే సమయానికి రాష్ట్ర అప్పు 28% ఆఫ్ జీడిపి అప్రాక్సిమేట్గా. అది 33% ఆఫ్ జీడిపికి పెరిగింది. అంటే జీడిపిలో భాగంగా చూస్తే రాష్ట్ర అప్పు 5% పెరిగింది. ఇది బిజినెస్ స్టాండర్డ్ పత్రిక చాలా వివరంగా ఒక విశ్లేషణ ప్రచురించింది. ఆ బిజినెస్ స్టాండర్డ్ పత్రిక కథనం ప్రకారం డెట్ టు జీడిపి రేషియో 33% పెరిగింది. కానీ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఏమో అది పార్ట్ ఆఫ్ ది టోటల్ ఎక్స్పెండిచర్ పెరగలేదు. నెంబర్స్లో అప్పుడు 2,000 కోట్లు పెరిగిందని చెప్పి వైసీపీ వాళ్ళు వాదన పెడుతున్నా కానీ పెరగలేదు. మన అర్థం ఏంటి అంటే అప్పు చేసి కూడా పథకాలకు ఖర్చు చేశారనేది క్లియర్గా అర్థమవుతుంది. మరి ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఏం చెప్పాడు? నేను అప్పు చేసి పథకాలకు ఖర్చు పెట్టను, అది శ్రీలంక లాగా చేశాడు జగన్. సంపద సృష్టించి నేను ఖర్చు పెడతాను, ఎందుకంటే నాకు సంపద సృష్టించిన అనుభవం ఉంది అని చెప్పాను. సో సంపద సృష్టించడానికి రోడ్ మ్యాప్ ఏంటి? ఇప్పటికి 45 రోజుల్లో ఫట్ అంటే సంపద రాదు, కానీ అట్లీస్ట్ రోడ్ మ్యాప్ అయితే ఉండాలి కదా. ఇంకో పథకాలకు ఇంత ఖర్చు అవుతుంది, నిధులు ఇంకో కేంద్రం ఇస్తుందా, ఇవ్వకపోతే ఇంకో కేంద్రం ఇవ్వదు. మేము మేనిఫెస్టోలో పెట్టాం కానీ కేంద్రం ఏమి ఇస్తలేదు. లేదు మరి ప్రభుత్వ ఆదాయం ఎంత, ప్రభుత్వ ఖర్చు ఎంత, అప్పులు చేస్తారా, అప్పులు చేసి పథకాలకు ఖర్చు పెడితే మరి జగన్మోహన్ రెడ్డి చేసిన పనే మీరు చేస్తున్నారు కదా. లేదు సంపద సృష్టిస్తామన్నారు, సంపద ఎలా సృష్టిస్తారు, రోడ్ మ్యాప్ ఏంటి, ఆ సృష్టించే సంపద వల్ల ప్రభుత్వానికి వచ్చే ఆదాయాలు ఎంత, ఈ లెక్క అయితే ఉండాలి కదా. ఈ లెక్కను మాత్రం శ్వేతపత్రం రూపంలో ప్రవేశపెట్టాలి. సూపర్ 6 పైన తక్షణం ఒక శ్వేతపత్రాన్ని విడుదల చేయాలి. రైట్ సార్. ఇక బండి సంజయ్ ఎంఐఎంను ఉద్దేశించి, అంటే ఎంఐఎం ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీతో సత్సంబంధాలు నెరుపుతుంది, గతంలో బీఆర్ఎస్తో, ఇప్పుడు కాంగ్రెస్తో. దాన్ని ఉద్దేశించి బండి సంజయ్ కమెంట్ చేశారు సార్, గోడ మీది పిల్లి మజ్లిస్ అని చెప్పి. దాంతోపాటు అక్బరుద్దీన్ ఓవైసీకి ఒక సవాల్ కూడా చేశారు. ఒకసారి బయట ప్లే చేయండి. మరి అప్పుడు అక్బరుద్దీన్ ఓవైసీ ఏమనాలి? ఎస్, నా ఓల్డ్ సిటీని న్యూ సిటీగా మారుస్తా అంటే నేను దేనికైనా సిద్ధం అన్నాడు. నా హాస్పిటల్ బాగా నడవాలి, నా వ్యాపారాలు మంచిగా జరగాలి, నేను చేసే కబ్జాలు బాగుండాలి, ఓట్స్లో ఎవరు ట్యాక్సులు కట్టద్దు, ట్యాక్సులు కట్టే ఆఫీసర్లు వస్తే కొట్టాలి, కొట్టిన ఎవరు కేసు పెట్టద్దు. 15 నిమిషాలు సమయం ఇస్తే హిందువులో నరికి చంపుతా అన్నటువంటి వ్యక్తిని తీసుకొచ్చి కొడంగల్లో పోటీ చేయిస్తా అంటే గెలుపు మీద అనేది చాలా దమ్ముంటే ఏమని చెప్పు. మేమందరం కూర్చొని నిర్ణయించుకొని, మా పార్టీని నిర్ణయించుకొని కొడంగల్లో గిట్లా అక్బరుద్దీన్ ఓవైసీ పోటీ చేస్తే డిపాజిట్ రాకుండా చేసే బాధ్యత మాది. మరి అప్పుడు అక్బరుద్దీన్ ఓవైసీ ఏమనాలి? ఏంటి మీ క్వశ్చన్ ఏంటి? అంటే ఇంకొక బీజేపీ అధికారంలోకి వస్తే పాత బస్తీని కాశీ అయోధ్య తరహాలో మారుస్తాం అంటే, ముస్లిం పండుగలకు మాత్రం కోట్ల రూపాయలు ఇస్తుంది కాంగ్రెస్ గవర్నమెంట్. బయటలో అవన్నీ లేవు కదా. అవన్నీ లేవు సార్. మీరు అడిగి బయటలో ఒకటి ప్లే చేసి మీరు క్వశ్చన్ అడిగితే నేను ఏం చెప్పాలి సమాధానం? బయటలో ఉన్నది వేరే కదా. అక్బరుద్దీన్ ఓవైసీని ఓడిస్తాము అన్న దాని మీద అక్బరుద్దీన్ ఓవైసీ పోటీ ఎందుకు చేస్తారండి? అదేదో రేవంత్ రెడ్డి అసెంబ్లీలో